అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. నిన్నటి రోజు వైసీపీ కొద్దిమంది నాయకులుగా జనాలకు ఇంకా తెలియదు. అలాంటి వాళ్ళు ఏదో మనకు ఉనికి చాటుకుందామని చెప్పి ప్రజలకు సేవ చేసే చేత కాక ప్రతిపక్షాల పైన అంటే తెలుగుదేశం పార్టీ పైన విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని నిన్న ఒక పేమెంట్ బ్యాచ్ ప్రెస్ మీట్ పెట్టింది. ఒకరు మేయర్గా వసీం గారు అనంత వెంకట్రామరెడ్డి మేయరో లేకపోతే వసీం మేయరో ప్రజలంతా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఏది పోయి ఏమన్నా కానీ సమస్య ఎవరన్నా చెప్పుకుంటే అంకుల్కి అడిగి చెప్తానంటాడు. ఆ అంకుల్కి రాబోయే కాలంలో పెంకులు ఎగిరిపోతాయి. ప్రజలు అంత కసిగా ఉండారు. ఎందుకు చెప్తున్నానంటే ముస్లిం మైనారిటీల సదస్సు ఎందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన జీవిత శైలిలో మొదటి నుంచి చూసుకుంటే ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించుకుంటూనే వస్తున్నాడు. వెనువెంటే ఒక మాకు ముస్లిం మైనారిటీలకి వెన్నముక్కులా ఉండి ముందుకు సాగిస్తున్నాడు. ముస్లింలకు ఆయన చేసిండే గత 14 సంవత్సరాల్లో ఏ రోజైనా మత కలహాలు ఎక్కడైనా చూసినారా? ఏ ముస్లిం మైనారిటీ పైన దౌర్జన్యాలు చూసినారా? అలాంటి పరిపాలన అందించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిండే సేవలు మేము ప్రజలకు వివరించుకుంటా అంటే ఎందుకు మీకు ఇంత దురద పుడుతుందో నాకు అర్థం కాలేదు. ఏమన్నా చెప్పండి అయ్యా, మీరు ముస్లింలకు ఏం చేసినారు, ఏం చేయబోతున్నారు చెప్పండి అంటే ఏందో అంకెలగారెడ్డి చేసి 23,000 కోట్లు మేము పనిచేస్తున్నామంటున్నాం. ఎట్లా ఏమిటి? మేము ఒక పేరు పెట్టినాం తెలుగుదేశం పార్టీ నుంచి, దుల్హన్ స్కీమ్ అని, విదేశీ విద్య అని, మసీదులు మరమ్మతులని, మౌజాను ఇమాముల గౌరవ వేతనం అని, హజ్ హౌస్ కట్టించి, ఇన్ని ఉర్దూ ఘర్లు కట్టించి అనేక ముస్లింలకు వాళ్ళు ప్రతి ఒక సంక్షేమ పథకంలో సపరేట్ కోటాగా నిర్ణయించి తెలుగుదేశం పార్టీలో మాకు బిర్యానీ పెడుతుంటే మీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు ఈ 4 ఏళ్ళు గంజి తాగిపించినాడు. మాకు సపరేట్గా గౌరవం ఇచ్చి బిర్యానీ పెట్టే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ముఖ్యమా, మీరు గంజి తాగిపించే మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా అని నేను మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా. తర్వాత పోతే మీరు మీ ఎమ్మెల్యే, మీ మినిస్టరు, ఇప్పుడున్న మీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయనకు కూడా అర్హత లేదు ప్రభాకర్ చౌదరి అన్న గురించి మాట్లాడి. ఆయన స్టూడెంట్ జీవితం నుంచే కొనసాగిందయా ప్రజలకు సేవలు చేయడము. మీకు నేను ముందే చెప్పిన, ఇంకా ముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, కేవలం 40 రోజులు ఆయనతో పాటి ప్రభాకర్ చౌదరి అన్నతో పాటి అడుగులో అడుగు వేసి ప్రజల్లోకి పోండి, నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నా, నా సర్వం ఆస్తి ఛాలెంజ్ మీకు బెట్టు కడుతున్నా, ఆయనకు మీరు భక్తులు కాకపోతే నా ఆస్తి మీకు రాసిస్తాను. ఇన్నో చెప్పుకుండే ఒక బుక్ సరిపోదు. అన్ని సేవలు చేసినారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. తన సొంత డబ్బులతో ఎన్నో ముస్లిం మైనారిటీ పిల్లలకు విద్యనిస్తున్నాడు. ఏ రోజన్నా ఎవరికన్నా చెప్పినాడా? అనంతపురం అర్బన్లో 106 మసీదులు ఉన్నాయి. పదుల సంఖ్యలో మసీదులకు పట్టాలు తన సొంతంగా చేతుల నుంచి అందజేసినాడు. మరి మసీదుల అభివృద్ధికి లక్షలు ఖర్చు పెట్టినాడు. ఏ రోజన్నా షో చేసినాడు ఆయన మీ అనంత వెంకట్రామరెడ్డి లాగా? ఆయన దృష్టిలో, మా ప్రభాకర్ చౌదరి అన్న దృష్టిలో
ముస్లిం మైనార్టీలు అంటే ఈ అనంతపురం అర్బన్లో ఉండ 50-60 వేలు ముస్లింలు మీ అనంత వెంకటరామరెడ్డి దృష్టిలో కేవలం ఆ మేరు ఈ 10 మంది కార్పొరేటర్లే ముస్లింలు. వాళ్ళకేదో పదవులు వేసి పడేస్తే కుక్కలకు బిస్కెట్ వేసినట్లు ఓ మూలన పడి ఉంటారు, వీళ్ళు ప్రశ్నించరు అని చెప్పి ఒక బిస్కెట్లు వేసి వాళ్ళకు ఒక మూల పెట్టేసినారు. ఎందుకంటే ఎన్ని అన్యాయాలు జరిగినాయి ముస్లిం మైనార్టీల పైన, ఎన్ని అగాత్యాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. మీ నోరు ఆ రోజు విప్పలేదే మీరు. కేవలం ఇంకా ఒక్క సదస్సు మేము స్టార్ట్ చేస్తే చేప పిల్ల నీళ్ళలోంచి బయటపడినట్టు గిలగిలగిలగా కొట్టుకుంటాను. మిమ్మల్ని చూస్తా అంటే నవ్వు వస్తుందమ్మా. మీరు ప్రభాకర్ చౌదరి అన్న గురించి విమర్శిస్తారా? ఏం తెలుసు ఆయన గురించి? మా ఇంట్లో పెద్ద కొడుకులు కూడా ఆలోచించంటారు. ప్రతి ముస్లిం మైనారిటీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉన్నాడు ప్రభాకర్ చౌదరి అన్న. ఎన్ని అయ్యా ఆయన 4.5 సంవత్సరం చైర్మన్ ఉన్నప్పటి నుంచి సేవలు అందించుకుంటూ మళ్ళీ ఎమ్మెల్యే అయినాక ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ముస్లింలకు ఇచ్చినాడు. ఇట్కో ఇళ్లలో ఎంత వేల మందికి ఇళ్ళలు ఇచ్చినాడు. ఎన్ని సపరేటుగా నేను ఈ పొద్దు చెప్తున్నా, ఈ అనంతపురానికి ముఖ్యంగా మళ్ళీ ఆయనే మాకు ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, ఆయన చేతుల మీదుగా వేల మంది ముస్లింలకు పట్టాలు అందిస్తాం. ఆ రోజు మేము పండగ చేసుకుంటాం. మరి ప్రతి ఒక్క కోటలో ముస్లిం నిరుపేదలకు ఆయన ఖచ్చితంగా వేరే జిల్లాలోంచి పీక్కొని వచ్చి ఇక్కడ అనంతపురానికి ఇస్తాడని ఆ నమ్మకం నాకే కాదు, అనంతపురం ముస్లింల ప్రతి ఇంట్లో ఉంది. 40 రోజులే, కేవలం 40 రోజులు ఆ అనంత వెంకటరామరెడ్డి విడిచిపెట్టి మీరు అన్న ప్రభాకర్ చౌదరితో మీరు తిరిగితే ఖచ్చితంగా ఆయన భక్తులైతారు. నోరు మెదపలేరు, కన్నీళ్ళు వస్తాయి మీకు. ఎంత బాధ అయినా వారి ఇంట్లో ఎన్ని సమస్య ఏర్పడినా లేదు, నేను కొద్దిగా కూడా నేను ఇది కాకూడదు, బెండు కాకూడదు, ధైర్యంగా ఉండాలా, నన్ను నమ్ముకొని అనంతపురం జనాలు ఉండారని చెప్పి మళ్ళీ సేవలో ఆయన కొనసాగిస్తారు. అలాంటి వ్యక్తి పైన మీరు విమర్శిస్తాండి. గుర్తు పెట్టుకోండి, దేవుడున్నాడు, అల్లా చూస్తున్నాడు. మీరు ఏ అవినీతి డబ్బుతో మీ రక్తంలో ప్రవర్తిస్తుందో, మీరు చేసిండే ఈ 4.5 సంవత్సరంలో అవినీతి పందు కొక్కుల్లాగా మున్సిపాలిటీలో తిని బలిసి కండకావరం కళ్ళకు మీకు పర్దాలు అడ్డం పడినాయని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరే ప్రభాకర్ చౌదరిని విమర్శించేది అన్నగారిని.